కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామ సర్పంచ్ పదవికి చిన్న అనూష అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను కలిశారు. గ్రామ ప్రజలతో అనూష అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉప సర్పంచ్గా పనిచేసిన సమయంలో గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో గ్రామాభివృద్ధిని మరింత వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, గ్రామానికి ఉపయోగపడే ప్రణాళికలతో ముందుకు సాగుతారని అనూష అనిల్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. ఫస్ట్ది ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపియండి, సరేనా? ఒకటో నెంబర్ గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపియాలి, సరేనా? పల్లిముక్త గ్రామ ప్రజలకు నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. చిన్న అనూష అనిల్ కుమార్. ఉంగరం గుర్తు మాది. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. మమ్మల్ని గెలిపిస్తే ఒక చదువుకున్న వ్యక్తిరాలిగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. పల్లిమక్త గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేము జిన్నా అనూష అనిల్ కుమార్ అని మేము మన పల్లిమక్త గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాము. మాది 1వ నెంబర్ సీరియల్ నెంబరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. మమ్మలను గెలిపిస్తే ఒక చదువుకున్న విద్యావంతులుగా మేము గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాము. గతంలో నేను ఉప సర్పంచ్గా సేవలు అందించడం జరిగింది. అట్టి సేవలలో భాగంగా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. పెన్షన్లు, నూతన పెన్షన్లు, అర్హులకు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మన ఎస్సీ కాలనీలో కరెంట్లు లైన్లు వేయించడం జరిగింది. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మన బతుకమ్మ తెప్పే వరకు కరెంటు లైన్లు వేయించడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి పనులు అన్ని రకాలుగా మంచినీటి సౌకర్యం కొరకు కొత్త బోర్లు వేయించడం జరిగింది. మా గ్రామ సర్పంచ్ సహకారంతో మరియు మా గ్రామ ఎంపీ సహకారంతో అప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి చాలా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మా ప్రతి వాడకు ఉన్న బోర్లల్లో చేతి పంపులు ఉంటుండే. ఆ చేతి పంపులన్నీ ఇబ్బంది అవుతుంది ప్రజలకని చెప్పి అన్ని బోరు బావులలో అన్ని ఎలక్ట్రిక్ బోర్ మోటార్లు బిగించడం జరిగింది. ప్రజలకు ఈజీగా నీళ్లు వచ్చే విధంగా చేయడం జరిగింది. మంచినీటిని ప్రతి వాడకు అందే విధంగా చేయడం జరిగింది. ఇలా గ్రామంలో శానిటేషన్ విషయంలో కానీ ప్రతి దానిలో అభివృద్ధి కార్యక్రమంలో ఒక గ్రామం యువతతోటి పెద్ద మనుషులతోటి అందరి సహాయ సహకారాలతోటి ప్రతి విషయంలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటూ గ్రామ ప్రజలతోటి వాళ్ళతోటి ఒక సభ్యునిగా కలిసి ఉంటూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైము పోయిన పీరియడ్ 2018లో సర్పంచ్గా నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన అప్పుడు పోటీ చేసి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరాభవం చెందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనరల్ మహిళ రావడం వల్ల నా భార్య జిన్నా అనూష గారిని గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. నా భార్య డిగ్రీ చదువుకున్నది. నేను కూడా డిగ్రీ చదువుకున్నా. నాకు కూడా సేవా కార్యక్రమాలలో ఇదివరకు అనుభవం ఉన్నది. కాబట్టి మమ్మలను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు గెలిపిస్తే మేము చేసే ఒక చదువుకున్న వ్యక్తులుగా మేము చేసే పనులు మొదటగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది. నూతన బిల్డింగ్ కట్టించడానికి శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. అదేవిధంగా మంచినీటి ఇంకా ఎవరికైనా ఏ వాడకైనా మంచినీరు అందకపోతే కూడా దాన్ని శాశ్వతంగా నల్ల కలెక్షన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో మంచినీరు అందే విధంగా కృషి చేస్తాము. మాకు ముఖ్యంగా
గ్రామంలో అందరూ రైతులే ఉన్నారు కాబట్టి మాకు వడ్లు పోద్దామంటే జాగ లేదు. వడ్ల బీటి జాగ లేదు. దానికి గ్రామస్తులందరి సహకారంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎక్కడైనా జాగ కొనుగోలు చేసి గ్రామానికి ఒక అందరి సహకారంతో పర్మనెంట్ సొల్యూషన్గా వడ్ల బీటి చేద్దామని ఆలోచనతో మేము ఒక నూతన కొత్త ఆశయంతో ముందుకు వస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ లేదు, దానికి కూడా ఒక ల్యాండు గ్రామస్తులందరి సహకారంతో ల్యాండు ఎక్కడైతే వెసులుబాటుగా ఉంటుందో అక్కడ ల్యాండు తీసుకొని నూతన బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ కట్టిద్దాము అనే ఆలోచనతోటి ఉన్నాము. అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళే రోడ్లు అవి పొక్కలు అధ్వానంగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక మంచి రోడ్లు పొలాలకు వెళ్ళడానికి ఎలాంటి రాత్రి టైంలో అయినా కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే విధంగా దానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాము. ఇంకా కూడా పెన్షన్లు రాని వారికి కొత్త పెన్షన్లు ఇప్పించడం గురించి కానీ, గ్రామంలో శానిటేషన్ ప్రతిరోజు ప్రతి వాడకు శానిటేషన్ విషయంలో కానీ, గ్రామ ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కూడా ప్రతిదీ మౌలిక వసతులు ముఖ్యంగా ఏ వసతులు కావాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మౌలిక వసతులకు ఇచ్చుకుంటూ పర్మనెంట్ సొల్యూషన్లు కూడా ఏవైతే కావాలనో గ్రామానికి అవన్నీ ఒక్కొక్కటిగా ప్రజల మద్దతుతోటి ప్రజలలో ఒకటిగా ఉంటూ అవన్నీ పూర్తి చేస్తామని మేము ఈ పత్రికా విలేకరుల సమావేశం ముందుగా మేము అందరం మా జిన్నా అనుష, జిన్నా అనిల్ కుమార్ మమ్మల్ని మీరు భారీ మేరటుతో గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాము.